బెంగళూరు హైవే అనేది ఈరోజు చాలా కీలకం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్న ఏకైక ఏరియా ఏదైనా ఉందంటే NH-44. సో ఈ NH-44ను ఆనుకొని ఉన్న రాష్ట్రాలే ఈ దేశంలో దాదాపుగా బాగా డెవలప్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఢిల్లీ తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, ఈ రాష్ట్రాలే ప్రధానంగా మన దేశంలో బాగా గుర్తొస్తాయి. సో దీనికి ఉన్న కనెక్టివిటీ ప్రాధాన్యత ఏంటంటే పర్ఫెక్ట్గా ఎయిర్పోర్ట్ యాక్సెస్ కూడా, అంటే ఏ ఏరియా బాగా డెవలప్ కావాలన్నా ప్రధానంగా ఉండాల్సింది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇప్పుడు మనం అనుకుంటున్న బెంగళూరు హైవే అనుకుంటే మనకు షాద్నగర్ అనుకోవచ్చు, ఏది మన హైదరాబాద్కు దగ్గరలో. ఈ షాద్నగర్ను మనం ప్రధానంగా బేస్ చేసుకొని మాట్లాడగలిగితే ఈ షాద్నగర్కు ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఆర్టీసీ పర్ఫెక్ట్గా ఉంది. NH-44 ఎనీ టైం నేషనల్ హైవే. తర్వాత మీకు రైల్వే కూడా ప్రధానంగా బెంగళూరు, చెన్నై, తిరుపతి, రాయలసీమకు సంబంధించిన మొత్తం కూడా ట్రైన్ కనెక్టివిటీ. ఈ ట్రైన్ కనెక్టివిటీలో కూడా MMTS కూడా దీనికి అవైలబుల్గా ఉంది. మొన్నటి వరకు ఫలక్నుమా వరకు మాత్రమే MMTS ఉండేది. ఇప్పుడు దాన్ని ఎయిర్పోర్ట్ వరకు కూడా సర్వీస్ రన్ అవుతున్నాయి. దీన్ని ఆల్రెడీ మహబూబ్ నగర్ వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఈవెన్ ట్రాక్ కూడా డబల్ ట్రాక్. ఇంతకుముందు ఏంటంటే ఆ ఏరియాకు ఓన్లీ సింగిల్ ట్రాక్ ఉండేది. ఆ సింగిల్ ట్రాక్ కూడా ఇంధనం బేస్ మీద ట్రైన్ రన్ అయ్యేది. ఇప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్ వచ్చేసిన ఎలక్ట్రికల్ మీద రన్ అవుతున్నాయి. అది కూడా మొన్నటి వరకు 80 స్పీడ్తో ఉండేది, ఇప్పుడు 120 స్పీడ్ వరకు పెంచారు. అంటే రైల్వే కనెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉంది, ఆర్టీసీ కనెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉంది. దానికి మించి ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వెరీ నియర్ బై. కాబట్టి ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకుంటే మీకు అద్భుతంగా ఉంది. ఇక మౌలిక సదుపాయాల్లో వాటరు ఇబ్బంది లేదు. తర్వాత మీకు ఎంటర్టైన్మెంటు అంటే అక్కడ సినిమాకి సంబంధించింది, కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న జూ పార్క్ కూడా అక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో ఆ ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది బాగుంది. తర్వాత హెల్త్కి సంబంధించిన హాస్పిటలిస్టీ బాగున్నాయి. ఆ తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించిన అంటే మెడికల్ కాలేజెస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, MBA కాలేజెస్ కానీ, మామూలు జనరల్ కాలేజెస్, స్కూల్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా అక్కడ సింబయాసిస్ యూనివర్సిటీ ఉంది, టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ ఉంది, దాంతోపాటు సుఖం యూనివర్సిటీ కూడా ఉంది. వీటన్నింటికి పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ప్రధానంగా ఎవరికి ఉంటుంది? మొదట్లో పొలిటికల్ లీడర్లకు మాత్రమే ఉంది. అంటే ఒక ఏరియా డెవలప్మెంట్ను ఏం చేస్తున్నాం అనే విషయం ముందు పొలిటికల్